అందరికీ నమస్కారాలు. రేపు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీసులో రెవెన్యూ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్ఐ, డీడీలు, ఆ తర్వాత విఆర్ఓలు మొత్తాన్ని పిలుస్తున్నాం. ఒంగోలు మండలము, అదేవిధంగా టౌన్ లో ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ సమస్యలు ఉండి పొజిషన్ సర్టిఫికేట్లు రాకుండా లేకపోతే ఏదైనా కూడా ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే నేను కూడా P4 నుంచి ఒక 5 ఎంప్లాయీస్ ని అక్కడే కూర్చోబెడుతున్నా. రేపు ఎంత మంది వస్తారో, గ్రీవెన్స్ లో ఎంత మంది ఆర్డీఓకి ఇస్తారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. దాన్ని మళ్ళా పర్సూ అయిందా లేదా కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసి ఈ గ్రీవెన్స్ అంతా కూడా రెవెన్యూ సమస్యలు తగ్గాలనేది మా ఉద్దేశం. అంత మారినా కూడా ప్రజల్లో రెవెన్యూ సమస్యలు పోట్ల. వాళ్ళు ఈ రోజు కొంతమంది రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అందుబాటులో లేకపోవటం, వాళ్ళు ఏదో విధంగా ఆ మీటింగ్ ఈ మీటింగ్లకు వెళ్ళటం, వీళ్ళకి దొరకలేకపోతున్నారు. మిగతా డిపార్ట్మెంట్ లో ఒకటి అయితే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మన టౌన్ లో ఇదివరకు కబ్జాలు చేయటం, గందరగోళం చేసి డబుల్ రిజిస్ట్రేషన్ అవటం, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి రెవెన్యూ సమస్యలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. కంటిన్యూగా ఒక 6 నెలలు 7 నెలలు గ్రీవెన్స్ తగ్గే వరకు రెవెన్యూ దాని మీద ప్రతి నెల పెడతాం. మనకు ముందు వచ్చే ఒంగోలు మండలం, టౌన్ కలిపి ఇక్కడ పెడతాం. కొత్తపట్నం ఒక రోజు పెడతాం. అంటే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు ఆర్డీఓ ఆఫీస్కి రండి. తప్పకుండా దానికి పరిష్కారం అయ్యేటట్టు మేము చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.